వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాసులో మనం నేర్చుకుపోయేటటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన సర్ఫేస్ కెమిస్ట్రీ అనే ఒక చాప్టర్ నుంచి ఉంది. ఉపరితల రసాయన శాస్త్రం అనే చాప్టర్ నుంచి. అందులో మనకి ప్రధానంగా 4 మార్క్స్లో మనకి అడిగేటటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఎమల్షన్స్ అన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. ఎమల్షన్ అంటే ఏంటి, దాంట్లో ఉండే రకాలు ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి. దీస్ ఆర్ లిక్విడ్ కొలాయిడల్ సిస్టమ్స్. ఎమల్షన్స్ అనేవి లిక్విడ్ కొలాయిడల్ వ్యవస్థలు అన్నమాట. అంటే ఎలా చెప్పొచ్చు, రెండు అంటే డిస్పర్షన్ ఫేజు, డిస్పర్షన్ మీడియం రెండు కూడా మనకి ద్రవాలుగా గల ఒక వ్యవస్థ అనమాట. రెండు లిక్విడ్స్గా ఉండేటువంటి ఒక వ్యవస్థ. ఎట్లాగా, దట్ ఈస్ ద డిస్పర్షన్ ఆఫ్ ఫైన్లీ డివైడెడ్ డ్రాప్లెట్స్ ఇన్ అనదర్ లిక్విడ్. ఒక ద్రవానికి సంబంధించినటువంటి సూక్ష్మ విభాజిత ద్రవబిందు కణాలు వేరే ఇంకొక ద్రవంలో ఏం చేస్తాయంటే విక్షేపణం, డిస్పర్షన్ అయి ఉంటాయన్నమాట. అంటే అలాంటి ఒక సిస్టమ్ని, అలాంటి ఒక వ్యవస్థను మనం ఏమనొచ్చు అంటే ఎమల్షన్గా దీన్ని మనం పిలవచ్చు. ఇవి ఎట్లాగా ఇవి ఏర్పడతాయి ఒకసారి చూస్తే, ఇఫ్ ఏ మిక్సర్ ఆఫ్ 2 immiscible ఆర్ పార్షియల్లీ మిసిబుల్ లిక్విడ్స్ ఈజ్ షేకెన్. అంటే రెండు ద్రవాలు ఒకదానిలో ఒకటి కలవనివి మిసిబుల్ అయి ఉండొచ్చు, లేకపోతే పార్షియల్లీ మిసిబుల్ పాక్షికంగా కలిసేవి ఉండొచ్చు. వాటిని కనుక మనం షేక్ చేసి ఒక పాత్రలో వేసి ఒక వెసల్లో వేసి కనుక దాన్ని మనం షేక్ చేస్తే అప్పుడేమవుతుంది, ఏ కోర్స్ డిస్పర్షన్ ఆఫ్ వన్ లిక్విడ్ ఇన్ ద అదర్ ఈజ్ అబ్టైన్డ్ విచ్ ఈజ్ కాల్డ్ ఎమల్షన్. అంటే ఒకదానిలో ఒకటి అవి ఏమవుతాయంటే మనం దీన్ని షేక్ చేయడం వల్ల ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఏర్పడినటువంటి ఒక ద్రావణం ఏర్పడుతుంది అనమాట. మనకి కంటికి పూర్తిగా కనపడినట్టుగా ఉండేటటువంటి ఒక ముతక వంటి ఒక ద్రావణం ఏర్పడుతుంది అనమాట. అలాంటి ఒక పదార్థాన్ని మనం ఏమవచ్చు అంటే మన ఇక్కడ ఎమల్షన్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఎమల్షన్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఒకటి నీరు, రెండవది ఆయిల్ అనమాట. వాటరు, ఆయిల్ రెండిటి ఉన్న సిస్టమ్ని మనం ఏమనొచ్చు అంటే మన ఇక్కడ ఎమల్షన్. ఇది ఒక అస్థిరమైనటువంటి ఒక సిస్టమ్, పదార్థంగా చెప్పొచ్చు దీన్ని మనం. కాకపోతే ఏం చేస్తుంది, దీన్ని మనం షేక్ చేయడం వల్ల ఒకదాంట్లో ఒకటి మిక్స్ అయిపోయి తాత్కాలికంగా ఒక పదార్థం ఏర్పడుతుంది అనమాట. దాన్నే మనం ఎమల్షన్ అంటే ఇది ఒక అస్థిరమైనటువంటి పదార్థంగా దీన్ని మనం చెప్పొచ్చు. సో దీన్ని ఆయిల్ని మరియు నీరుని తీసుకుని మనం దీన్ని రెండు రకాలుగా దీన్ని మనం క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఎమల్షన్స్ని. ఎట్లాగా మనం దేర్ ఆర్ 2 types ఆఫ్ ఎమల్షన్స్. ఈ రెండు యొక్క సిస్టమ్స్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మన ఇక్కడ ఒకటి ఆయిల్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్. దీన్ని మనం ఆయిల్ బై వాటర్ టైప్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. రెండోది వాటర్ డిస్పర్స్డ్ ఇన్ ఆయిల్, దాన్ని మీరు WOగా దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఒకటి ఆయిల్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్, నీటిలో తైలం, నూనె రకం ఎమల్షన్ అనమాట. ఇది మనకి ఇందులో ఏమున్నాయి, మనకి డిస్పర్షన్ ఫేజ్ ఏంటి, మీడియం ఏంటి ఒకసారి చూస్తే, వాటర్ యాక్ట్స్ యాజ్ డిస్పర్షన్ మీడియం. ఇందులో నీరు అనేది మనకి ఇక్కడ డిస్పర్షన్ మీడియంగా ఉంటుందన్నమాట, విక్షేపక యానకంగా ఉంటుంది. అండ్ ఆయిల్ యాజ్ డిస్పర్స్డ్ ఫేజ్ అనమాట. నూనె అనేది, ఆయిల్ అనేది ఇక్కడ విక్షిప్త ప్రావస్థగా ఉంటుందన్నమాట. ఈ రకమైనటువంటి ఎమల్షన్ కేటగిరీలో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ బై వాటర్గా టైప్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే, ఒకటి మిల్క్, రెండోది వ్యానిషింగ్ క్రీమ్. ఈ రెండిట్లో కూడా ఉండేటటువంటి ఒక డిస్పర్షన్ మీడియం ఏదిరా అంటే మనకు అది వాటర్గా చెప్పాలన్నమాట. సో దీన్ని మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండో రకం ఎమల్షన్ ఏంటంటే మనకి వాటర్ డిస్పర్స్డ్ ఇన్ ఆయిల్, అంటే నూనెలో నీరు రకం ఎమల్షన్ అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు, వాటర్ బాయిల్ టైప్గా దీన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫేజ్ ఏది, మీడియం ఏది. ఆయిల్ యాక్ట్స్ యాజ్ డిస్పర్షన్ మీడియము అండ్ వాటర్ యాక్ట్స్ యాజ్ డిస్పర్స్డ్ ఫేజ్. అంటే ఆయిల్ అనేది మనకి ఇక్కడ విక్షేపక యానకంగా పనిచేస్తుంది, మీడియంగా పనిచేస్తుంది. అలాగే వాటర్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ, ఒకటి బట్టరు, రెండోది క్రీమ్ అనమాట. అంటే ఇందులో మనకి మీడియం అనేది ఏంటి అంటే మనకి ఇందులో ఆయిల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాపిక్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఆర్ ఎమల్సిఫైయర్. ఎమల్సీకరణ కారకము లేదంటే ఎమల్సిఫైయర్ అని దీన్ని మనం పిలుస్తాం. ఏంటి ఇది అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ద సబ్స్టెన్స్ యాడెడ్ ఇన్ స్మాల్ అమౌంట్ టు అన్ ఎమల్షన్ టు మేక్ ఇట్ స్టేబుల్ ఈజ్ కాల్డ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఆర్ ఎమల్సిఫైయర్. అంటే ఎమల్షన్ని స్థిరంగా ఉంచడం కోసం కలిపేటటువంటి ఒక పదార్థాన్ని మనం ఏమంటాం అంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ లేకపోతే ఎమల్సిఫైయర్ అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పారు, మీకు ఇక్కడ ఎమల్షన్ అనేది ఒక అస్థిరమైన పదార్థము, అన్స్టేబుల్ కాంపౌండ్
కొన్ని రోజులు లేకపోతే కొన్ని నెలలు మాత్రమే ఉండి కలిసి ఉంటుంది, చాలా తక్కువ టైం ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఉండొచ్చు కలిపేదాన్ని బట్టి. సో దాన్ని మనం కొంచెం ఎక్కువ కాలం మనం కలిపి ఉంచడం కోసం దాన్ని ఏం చేస్తామంటే కలిపి ఉంచే పదార్థాన్ని మనం ఏమంటామంటే ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అని మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఎమల్షన్స్ 2 రకాలు అనుకున్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ మనం ఇక్కడ కలపడం అనేది జరుగుతుంది. ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ ఫర్ ఆయిల్ బై వాటర్ టైప్. ఆయిల్ బై వాటర్ టైప్కి ఎలాంటి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ని కలుపుతారంటే ప్రోటీన్స్ని, గమ్స్ని, న్యాచురల్ అండ్ సింథటిక్ సోప్స్ని మనకి ఇక్కడ కలపడం అనేది ఎమల్సిఫైర్ కలపడం అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్ ఫర్ వాటర్ బై ఆయిల్ టైప్కి ఏంటంటే హెవీ మెటల్ సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ని, అలాగే లాంగ్ చైన్ ఆల్కహాల్స్ని, అలాగే ల్యాంప్ బ్లాక్ని కలపడం అనేది ఈ 2 కేటగిరీలకు సంబంధించి మనం ఇక్కడ ఎమల్సిఫైర్ని ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే, ఒకటి గ్రాఫైట్ పౌడరు, రెండోది సోప్స్. ఈ 2 కూడా ఏం చేస్తాయంటే ఈ 2 రకాల సిస్టమ్స్కి కూడా మనకు అది ఎమల్సిఫైయర్గా మనకి పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని అప్లికేషన్స్ కనుక చూస్తే కనుక మనం ఫార్మస్యూటికల్స్లో ఆయింట్మెంట్స్ని తయారు చేయడానికి, సిరప్స్ని తయారు చేయడానికి, మెటలర్జీలోను ఇలాంటి వేరియస్ వాటిల్లో మనకి ఇక్కడ ఎమల్షన్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ.